శ్రీనివాస్ గారు నమస్కారం, వెల్కమ్ సార్. కంగ్రాచులేషన్స్. నమస్కారం, అభినందనలు. ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ ఇదేగా ఫస్ట్ డిబేటేగా. ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు డిబేట్ ఎలక్షన్ అయినా పోలింగ్ అయినాక వచ్చారు కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత రాలేదు. సో తిరువూరులో 4 సార్లు తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత 5వసారి మీరు అక్కడ విజయబావుట ఎగరేశారు. ఏంటి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎలా? నాకు చాలామంది ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే అసలు ఏ సర్వేలోనూ తిరువూరు గెలుస్తుందని లేదండి, అవునా కదా? ప్రతి సర్వేలోనూ ఏది టీడీపీ బంపర్ మెజార్టీతో వస్తుందని ఇచ్చిన సర్వేలో కూడా తిరువూరు పోతుందనే ఉంది. మరి అది ఎందుకో కృష్ణా జిల్లాలో అన్ని గెలుస్తారు కానీ తిరువూరు ఓడిపోతారని వచ్చిన సర్వేలే ఉన్నాయి. కానీ ఎలా సాధ్యమైంది? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, టోటల్ ఎలక్షన్ ఎక్స్పీరియన్స్? ఎందుకంటే దిస్ ఈజ్ రిమార్కబుల్ ఎలక్షన్ ఇన్ ఇండియా కదా. నేను మధ్యలో ఒకసారి డిబేట్కి వచ్చినప్పుడు మీరు అడిగారు నన్ను. అడిగినప్పుడు నేను ఏం చెప్పానంటే, ఫెయిల్ అయ్యే స్టూడెంట్ని పాస్ చేయటం ఎలానో నాకు తెలుసు, పాస్ అయ్యే స్టూడెంట్ని ర్యాంకర్ చేయటం ఎలానో నాకు తెలుసు. టీచర్ ఇదే మాట అన్నారు. ఇదే మాట చెప్పాను. మీరు టీచర్గా బోధకుడుగా మీకు ఇది కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నన్ను పులివెందుల్లో నిలబెట్టినా గెలిచి వస్తాను. అంటే అది అతి విశ్వాసమా ఆత్మవిశ్వాసమా? కాదు, మనం ఇక్కడే కూర్చొని చాలాసార్లు చాలామంది ఎమ్మెల్యే అభ్యర్థులకి నాయకులకు కూడా గైడెన్స్ ఇచ్చాం. అవును, మీకు తెలుసు. 5 ఏళ్ళు మనమే కదా ఇచ్చింది, మీకు తెలుసు. మనమే. కాబట్టి ఎలక్షన్ ఎలా చేయాలో, జనానికి ఏం కావాలో, సమాజానికి ఏం కావాలో, ఈ సంక్షోభ సమయంలో జనం ఏం కోరుకుంటున్నారో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పటం నా వ్యూహం. ఇక ఎలక్షన్లో ఉండే అన్ని రకాల ఎత్తుగళ్ళు వ్యూహాలు అన్నీ ఉంటాయి. కాబట్టి నేను 175 నియోజకవర్గాల్లో చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని తీసేస్తే ఒక అసెంబ్లీ అభ్యర్థులు ఎవరూ చేయలేని కార్యక్రమాలు నేను చాలా చేశాను. నేను ఒకరోజు ఒక కార్యక్రమం పెడితే 30,000 మంది వచ్చారు. పోలీసులు వచ్చి చంద్రబాబు నాయుడు గారు వస్తున్న విషయం మాకు ఎందుకు చెప్పలేదు మీరు అన్నారు. బాబు గారు రావట్లేదండి అన్నా. అంటే అలా జనం ఇంతమంది ఆయన వస్తాడు అనుకుంటారు. ఆర్డీఓ వచ్చి అక్కడే కూర్చొని కారులో కూర్చొని చంద్రబాబు గారు వస్తే ఇప్పుడు సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది అన్నారు. చంద్రబాబు గారు రావట్లేదండి, ఇది నా కార్యక్రమం అంటే. ఒక ఎమ్మెల్యేకి ఎంతమంది ఎలా వస్తారంటారు? అలాంటి అభ్యర్థికి, అదే ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి. అలాంటి నేను 3 కార్యక్రమాలు చేశాను. భువనేశ్వరి గారి ప్రోగ్రామ్ కూడా మీ దగ్గర ఎండ్ అయింది కదా. ప్రోగ్రామ్ అది ఒక రకంగా మీకు కలిసి వచ్చారు, అంటే వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. అద్భుతంగా చేశాము. నేను కొన్ని వేల మందితో ఇలాంటి సభ సాధ్యం కాదు అనుకునే విధంగా నేను ఒక సభ చేస్తా, ఒక సభ నిర్వహిస్తా, ఒక పెద్ద కార్యక్రమం నిర్వహిస్తా. అది అయిపోయిన తర్వాత గంటలో ఎవరిదో ఒకటి సర్వే వస్తుంది, తిరువూరులో వైసీపీ గెలుస్తుంది అని. అదే అవును, నేను అది చూసి నవ్వుకుంటా. కాబట్టి నాకు ఏ దశలో అంటే ఆ సర్వేలు కూడా కావాలని ఒక కాన్స్పిరసీతో ఇచ్చిన సర్వేల గురించి ఒక మాట చెప్తానండి. 99.99% ఎవరు సర్వేలు చేయట్లేదండి. అంత కుక్కుడే, ఎవ్వడు సర్వేలు చేయట్లేదు. ఎందుకంటే సర్వేలు ఎంత ఖర్చుతో కూడుకున్న పని నాకు తెలుసు. మరి కేకే అని ఆయన ఇచ్చాడు కదండి నంబర్తో. నేను కొన్ని విషయాలు అంటే కేకే మీద గౌరవంతోనూ లేకపోతే చెప్తారా, తెలుగులో ఒక ప్రధాన పత్రిక సర్వే చేసిందా? చేసింది. మేమైతే చేయలేదు. 162 వస్తాయని వాళ్ళ సర్వేలో తేలింది, కానీ వాళ్ళు ప్రకటించలేదు. తెలుగులో ఒక ప్రధాన దినపత్రిక సర్వే చేసి 162 వస్తాయి కూటమికి అని వాళ్ళు నిర్ణయించుకున్నారు, కానీ వాళ్ళు ప్రకటించలేకపోయారు. అది వేరే వాళ్ళు ప్రకటించారు. అది అతను ఒక వ్యక్తి కాబట్టి ఇండివిజువల్గా, పైగా అతను లాస్ట్ టైం కూడా 151 చెప్పాడు వైసీపీ. ఒక పత్రిక, అదే అర్థమైందిలే, ఇంటింట్లో కనపడే ఒక పత్రిక సర్వే చేసి 162 వస్తే కూటమికి అని చెప్పింది అని తేల్చుకుంది. కానీ ఆ విషయాన్ని పత్రిక పేరుతో బయటికి చెప్పలేదు, వేరే వాళ్ళు చెప్పారు. అది ఎందుకంటే సర్వే చేయాలంటే ఎంత నెట్వర్క్ ఉండాలండి. నెట్వర్క్ చాలా ఎక్స్పెన్సివ్ థింగ్ అండి. నేను అదే చెప్తున్నా. ఈరోజు పెద్ద పెద్ద పార్టీలే సర్వే చేయలేక, సర్వే వాళ్ళకి అంత ఖర్చు పెట్టలేక. కాబట్టి సర్వేల గురించి ఒకటే అండి. ఈరోజు స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత అందరూ సరదాగా సర్వే చేస్తున్నారు. అంటే ఏం లేదు, వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్తారు, సర్వే అంటారు. సరదాగా సర్వే ఏదో బాగుందండి. కాబట్టి
సో ఓవరాల్గా నా ప్రశ్న ఏంటంటే, మీరు ఎలాగూ ఎమ్మెల్యే అయ్యి వచ్చారు కాబట్టి మా డిబేట్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేసి ప్రజల్లోకి ఎక్కువ వెళ్ళి, కోర్స్ మీరు చేసిన డిబేట్లే అని అనను, కానీ మీరు చేసిన ఉద్యమాలు కూడా మామూలువి కాదు. అమరావతి ఉద్యమం కావచ్చు, మళ్ళీ పాదయాత్ర చేయడం, హైదరాబాద్ టు అమరావతి పాదయాత్ర చేయడం 4 సార్లు పాదయాత్ర. అదే మళ్ళీ వాళ్ళతో పాటు రైతులతో పాటు పాదయాత్ర చేసి మళ్ళీ కృతజ్ఞత యాత్ర చేసి దేవుడి దగ్గరికి, ఒకటి కాదులే, మీరు చాలా కష్టపడ్డారు ఉద్యమంలో. అయితే ఈ ఎన్నికల ఫలితాలు వచ్చినాక వైసీపీ వాళ్ళందరూ మనం ఎందుకు ఓడిపోయాం అనుకుంటున్నారు. వాళ్ళకి అందరూ కలిసి జగన్ దగ్గరికి వెళ్తే జగన్ ఏదో చెప్తున్నాడు, పిచ్చి పిచ్చిగా చెప్తున్నాడు. వైసీపీ వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, వైసీపీ ఎందుకు ఓడిపోయిందని తెలుసుకోవాలనుకుంటే గత 5 సంవత్సరాలుగా 7 గంటల నుంచి 9 గంటల వరకు వెంకటకృష్ణ డిబేట్లో ఏం చర్చించారో ఒకసారి చూసుకుంటే తెలిసిపోయింది. ఎందుకు అంటే ఇక్కడ 7 గంటలకు ఒక డిబేట్ జరుగుతుంటే వైసీపీ వాళ్ళు మెజారిటీ అనుకుంది ఏంటంటే, ఓపెన్గా చెప్తారండి, వైసీపీ వాళ్ళు మెజారిటీ అనుకుంది ఏంటంటే ఈ కమ్మోళ్ళు ఇంతే మాట్లాడతారు, జగన్ ఏం చేసినా ఇంతే మాట్లాడతారు, లేకపోతే ఎల్లో మీడియాలోనే మాట్లాడుతుంది, ఈ కమ్మోళ్ళకి కొలిపూడి